హాయ్ అండి. మంచిగా వర్షాలు పడుతున్నాయి కదా! ఇప్పుడు వేడివేడిగా పునుకులు వేసుకొని తింటే ఉంటుందండి, సూపర్ ఉంటుంది. సో, ఫ్రెష్ బ్యాటర్‌తో మనం పునుకులు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇప్పుడే ఫ్రెష్‌గా రుబ్బుకున్న బ్యాటర్ అండి ఇది. ఆ పిండి తీసుకొని దాంట్లోకి జీలకర్ర, అల్లం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న అల్లం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈలోపు ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాన్ని ఆ బ్యాటర్ మొత్తాన్ని చిన్న చిన్న పునుకుల కింద వేసేసుకోవడమేనండి. మీకు సాఫ్ట్గా కావాలి అంటే ఇలా ఫ్రెష్ బ్యాటర్తో వెంటనే వేసేసుకుంటే కనుక మీకు చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తుందండి పునుకులు అనేవి. అలా కాకుండా కొంచెం క్రిస్పీగా కావాలి అంటే కనుక దాంట్లో కొంచెం బియ్యపిండిని యాడ్ చేసుకోండి. బియ్యపిండిని యాడ్ చేసుకుని మంచిగా కలుపుకొని వేసుకున్నారంటే మీకు కొంచెం క్రిస్పీగా వస్తాయి. చూడండి ఎంత మంచిగా కుక్ అవుతున్నాయో. మన టేస్టీ పునుకులు అనేవి రెడీ అయిపోయినాయండి. ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే కనుక ఒకసారి ట్రై చేసేయండి.